మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేం మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి గుడ్డి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలి, మళ్ళీ టీటీడీని అప్పుల పాలు చేయాల. ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్. ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్ లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సంబంధించి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడే మా గురించి మాట్లాడేది. పెద్ద గజ దొంగ. వెళ్తాయి టీటీఆర్ బాండ్లో, పోతారు లోపలికి, జైల్లోకి వీళ్ళందరూ. ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ఏముందో ధనధనంగా కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళు ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కేల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడు పెద్ద బీరాలు రమ్మంటాను ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబడతాం. ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5000 6000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాలను నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి. ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరు వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్. అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓటర్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఆయన తనను తాను పొగుడుకోవటం ఎలా ఉంది అంటే, తన కాళ్లను తనే మొక్కుకొని దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్టుగా ఉంది. ఇతరులు ఆయన్ను దీవించాలి గాని నువ్వు చాలా గొప్ప పనులు చేసినావని
ఆయనకు ఆయన పొగుడుకొని తనను తాను దీవించుకున్నాడు. బహుశా నాయుడు గారు ఈరోజు భగవంతుని ప్రసాదం కాకుండా మరేం తీసుకొని ఆయన ఈ రోజున మాట్లాడారో కానీ అధ్యక్షుడు ఈ రకంగా ఇంత దిగజారి మాట్లాడిన సందర్భం లేనే లేదు. ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాడిని కాదు అని రౌడీలో మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడుగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవటానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, వాడు మనుషులకే పుట్టలేదు, మనిషి జన్మకే అనర్హుడు అనే అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనను ఈ వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడలా. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది. బిఆర్ నాయుడు గారు తను టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో. బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి టీటీడీ చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఆయన తన ప్రసంగంలో చాలా రకాలైనటువంటి మాటలు, మేము ఈ డెకాయిట్లలో మా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసి వీడికి 2 సార్లు ఇచ్చినారు టీటీడీ అధ్యక్ష పదవి, వీడు మొత్తం అంతా కొండనంతా కబళించేసినాడు. నాయుడు గారు, మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు పైగా అయింది. మీరు అంతకు ముందు ఆరోపణలు చేసినారు, ఇప్పుడు ఆరోపణలు చేస్తూనే కాలం గడుపుతున్నారు. నేను గౌరవనీయులైన మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా, అది నిజమైనప్పుడు. లేకుండా ఊరుకూరికనే అన్ని ఆధారాలు నాకుండాయని కాసేపు అంటావు, ఆ తర్వాత ఆధారాలు లేకుండా జాగ్రత్త పడినారని అంటావు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ రకమైనటువంటి గూండాలాగా ప్రవర్తిస్తే సమాధానం ఏం చెప్పినా, నేను నా అంతటి వాడే లేడు, నేను దేనికైనా తెగిస్తా, నీ అంతు చూస్తాను అంటే నాయుడు గారికి నేను చెప్తున్నా, మీలాంటి వాడితో పోరాడటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందువలంటే ఇంత బరితెగించినటువంటి వాళ్లతో యుద్ధం చేయటం అంటే నాకు కూడా సరదా నాయుడు గారు. ఎందువల్లంటే ఎవరితో వాళ్లతో మాట్లాడి వాళ్ళని గురించి విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. మీరు నా అంతటి వాడే లేడు అని చెబుతున్నారు కాబట్టి, నాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాను అని అంటున్నారు కాబట్టి మీలాంటి వాడితోనే పెట్టుకుంటా. నేను ఆ మాట మీలాంటి వాడితో కాదు, మీతోనే పెట్టుకుంటా. మీరు చేసినటువంటి
తప్పుల్నే ఎత్తి చూపుతూ ఉంటా. మా నాయకుడిని గురించి, మా నాయకుడి శ్రీమతి గారిని గురించి ఇంత దుర్భాషలు ఆడిన తర్వాత మీ గురించి, మీ తప్పిదాలను గురించి మాట్లాడకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను అనిపించుకోను. ఆ దమ్ము మీకంటే నాకు చాలా ఎక్కువ ఉన్నది. పోరాటాలలో, ఉద్యమాలలో పుట్టి పెరిగిన వాడిని నేను. మీరు చేసేటువంటి ఆ కుహనా విమర్శల్ని కూడా చూసి నేను భయపడి, అయ్యో బిఆర్ నాయుడు గారు అంటే ఆయన మొత్తం ఒక పత్రిక లేకపోతే ఒక ఛానల్కు అధిపతి, చాలా బలవంతుడు, వేల కోట్ల రూపాయల అధిపతి, ఆయన నన్నేమైనా చేస్తాడు అని అనుకుని భయపడతాను అని అనుకుంటే అది మీ తప్పిదం తప్ప మరొకటి కాదు. మీరు ఏదైనా కూడా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. జైలుకు పోతావు అని అంటున్నావు, అంటానే ఉండవు నువ్వు ఎన్ని రోజులుగా. జైలుకు పంపించు. నువ్వు జైలుకు పంపిస్తే భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ? నువ్వు తప్పుడు ఆరోపణలు వేసి జైలుకు పంపిస్తానంటే ఖచ్చితంగా ప్రపంచంలో చాలా మంది నీలాంటి వాళ్ళు నిందలు మోపి అధికారపు అహంకారంతో, అధికార ఆ లాలసతతో మాలాంటి వాళ్లను, ప్రశ్నించే వాళ్లను జైళ్లలో పెట్టటము చాలా సాధారణమైనటువంటి విషయము. కనుక మీరు నన్ను కూడా తప్పకుండా జైల్లో పెట్టండినే నేను కోరుతున్నా. మీరు చేసినటువంటి ఆరోపణలు, మీరేదో 18 సంవత్సరాలైంది నేను ఛానల్ పెట్టి, నేను ఏ రోజు కూడా టీటీడీ మీద ఒక్క స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడే మా వాడిని నేను చూసా, దాదాపు 35కు పైగా మీరు చేసినటువంటి ఆరోపణలు టీటీడీ మీద మా హయాంలో ఇప్పుడే బయటకు వచ్చినాయి. అవి రేపు మొన్నాడో మీకు కూడా పంపిస్తాను. మీరేదో చాలా శుద్ధ పప్పులాగా, మీ అంత భక్తుడే లేనట్టుగా, మేము క్రిస్టియన్లని, మేము నాస్తికులమని, భగవంతుణ్ణి దూషించినామని, భగవంతుణ్ణి కొట్టమని చెప్పినామని మీ నోటికి వచ్చినట్టుగా అశుద్ధపు మాటలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని, ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేయకండి నాయుడు గారు. అది చాలా తప్పిదము.